అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. రోజు భార్యాభర్తలు తింటూ చనిపోయిన తన అత్తగారికి కూడా కంచం పెట్టేది భార్య. భర్త ఎందుకు మూడో కంచం పెట్టావు అంటే అత్తమ్మ తింటారట అని రోజూ చెప్పేది. అసలు ఆ కంచం ఎందుకు పెట్టుతుంది అన్నదే ఈ కథ. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కథ పేరు అత్తగారి కంచం. రామాపురం అనే గ్రామంలో గణేష్ అనే పేరు గల చిన్న వ్యాపారి ఉండేవాడు. గణేష్ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించిన కారణముగా గణేషు తన చదువు కొనసాగించలేకపోయాడు. నాన్నగారి వ్యాపారమైన చిన్న కొట్టుని నడిపిస్తున్నాడు. యుక్త వయసుకి వచ్చిన గణేష్కు దగ్గరి బంధువులు కొంతమంది మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. గణేష్కి వాళ్ళ తల్లిదండ్రులంటే చాలా ఇష్టం. అందుకారణంగా తన ఇల్లు మరియు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉంటే అమ్మా నాన్నల జ్ఞాపకంతో బ్రతకొచ్చు అనుకున్నాడు. కానీ తన సంపాదన అంతంత మాత్రాన ఉన్నందున పట్నము వెళ్ళక తప్పలేదు. ఉన్న ఊరిని వదిలేసి భార్యాభర్తలిద్దరూ పట్నం వెళ్ళి ఒక ఇల్లు రెంటు తీసుకున్నారు. గణేష్ చాలా కష్టపడి ఒక కొట్టులో పని సంపాదించాడు. కొద్ది రోజులయ్యాక గణేష్ భార్య రోజు భోజనం 3 మనుషులకు వండడం మొదలుపెట్టింది. అది చూసి అడిగిన గణేష్కు ఇలా చెప్పింది. నాకు అత్తగారు కనిపిస్తున్నారండి. మనతో కలిసి ఉండడానికి వచ్చారు. మీరంటే తనకి చాలా ఇష్టము. ఇక్కడే ఉండి పోతాను అన్నారు అని చెప్పింది. అది విన్న గణేషు మొదట ఆశ్చర్యానికి గురయ్యాడు. కానీ తన తల్లి మీద ఉన్న ప్రేమతో నిజమే అని తాను కూడా భార్య మాటలు ఒప్పుకున్నాడు. ఇలా రోజు అత్తగారికి కావలసిన మంచి వంటలన్నీ కనుక్కుంటూ మరీ వండి పెట్టేది. అది చూసి గణేషు చాలా సంతోషించేవాడు. కొన్ని రోజుల తర్వాత గణేషు దూరపు మరియు చాలా కావలసిన బంధువు రాము ఒకరు పట్నానికి చిన్న పని మీద వచ్చాడు. గణేషు తెలిసినవాడు అవడంతో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పని పూర్తి చేసుకోవాలని అనుకున్నాడు. రాము గణేషు ఇంటికి వెళ్ళేసరికి రాత్రయ్యింది. అప్పటికే వాళ్ళు భోజనం కోసం కూర్చున్నారు. రాము రాకను చూసిన గణేషు సంతోషంతో అన్నయ్య బాగున్నారా, రండి కూర్చోండి భోజనానికి అని అన్నాడు. 3 కంచాలలో భోజనం చూసిన రాము గణేషుని అడిగాడు, నేను వస్తున్నానని మీకు ముందే తెలుసా? నా కోసం కూడా భోజనం సిద్ధం చేశారు అన్నాడు. గణేషు, అది కాదు అన్నయ్య, మీ చెల్లెలికి అమ్మ కనిపిస్తుంది. ఈ కంచం అమ్మ కోసమే అని చెప్పాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపడి కాసేపటికి తేరుకొని, మరి నేను అత్తగారి భోజనం తినేస్తే తనకెలా అని అడిగాడు. అది విన్న గణేష్ భార్య, పర్వాలేదన్నయ్యా, నేను అత్తగారికి మళ్ళీ వంట చేస్తాను, మీరు తినండి అంది. అందరి భోజనం అయ్యాక గణేష్ భార్య అత్తగారి కోసం మళ్ళీ వంటను ప్రారంభించింది. గణేష్ సంతోషంతో, చూశారా అన్నయ్య, బ్రతికి ఉన్న అత్తని కూడా ఎవ్వరు పట్టించుకోని ఈ రోజుల్లో ఎప్పుడో చనిపోయిన మా అమ్మని ఎంత బాగా చూసుకుంటుంది అన్నాడు. ఇంకో రోజు రాత్రి కూడా అత్తగారి కోసం భోజనం కంచంలో వడ్డించి మూత పెట్టి వంటగదిలో పెట్టింది గణేష్ భార్య. రాముకి ఇదంతా నమ్మశక్యంగా లేదు. తెల్లవారుజామునే అందరికంటే ముందు లేచి వంటగదిలోకి వెళ్ళి అత్తగారి కంచాన్ని చూశాడు. భోజనం లేదు. అది చూసి రాము ఇంకా ఆశ్చర్యపోయాడు. మరునాడు రాత్రి కూడా గణేష్ భార్య అత్తగారికి వంటగదిలో కంచం పెట్టింది. అర్ధరాత్రిలో రాముకి దాహం అవడంతో లేచి నీటి కోసం వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ గణేష్ భార్య అత్తగారికి పెట్టిన భోజనము తింటూ కనిపించింది. అది చూడనట్టుగా వచ్చి పడుకున్నాడు. మరునాడు గణేష్, అన్నయ్య
ఒక 500 రూపాయలు ఇవ్వు, అమ్మ చీర కొనమని నా భార్యకు చెప్పిందట. సమయానికి నా దగ్గర డబ్బు లేదన్నయ్యా, నువ్వు మళ్ళీ పట్నానికి వచ్చినప్పుడు ఇచ్చేస్తా అని తీసుకున్నాడు. డబ్బు తీసుకొని భార్యాభర్తలిద్దరూ కలిసి బజారుకి వెళ్ళి మంచి చీర తీసుకున్నారు. రాత్రి భోజనాలయ్యాక గణేష్ భార్య రాముతో ఇలా అంది, అన్నయ్య, అత్తయ్య మిమ్మల్ని రేపే ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పింది, తప్పుగా అనుకోవద్దని చెప్పింది. వదిన తనకి కూతురు వరుస కదా, మీరు లేకుండా వదిన ఇంట్లో ఇబ్బంది పడతారని తనలా ఆలోచించి చెప్పింది అంది. అది విన్న రాము మనసులో నవ్వుకొని, పర్లేదమ్మా, నా పని రేపటితో అయిపోతుంది, ఖచ్చితంగా ఆ మరునాడు ప్రొద్దున వరకు వెళ్ళిపోతాను అని చెప్పాడు. మరుసటి రోజు రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు. ఎప్పటిలాగే గణేష్ భార్య అత్తగారికి ఒక కంచం పెట్టి వడ్డించింది. రాము గణేష్ భార్యకి ఇంకో కంచం తీసుకురమ్మని చెప్పాడు. గణేషు ఎందుకన్నయ్యా అని అడిగాడు. మీ నాన్నగారు వచ్చారు, మీ అమ్మని ఇక తీసుకెళ్తారట, నీతో చెప్పుమన్నాడు. భోజనం అయ్యాక ఇద్దరు కలిసి వెళ్ళిపోతారట అని చెప్పాడు. అది విని కంగు తిన్న గణేష్ భార్యకి ప్రాణం పోయినంత పనయ్యింది. అప్పుడు గణేష్ నాన్నగారికి ఎప్పుడూ తొందరే, అమ్మ నా దగ్గరే ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు తాను తీసుకెళ్లడం అవసరమా అని అన్నాడు. ఆ మరుసటి రోజు రాము వెళ్ళిపోయాక తన గదిలోకి అన్ని వస్తువులు సరిచేయడానికి వెళ్ళింది గణేష్ భార్య. అక్కడ ఒక ఉత్తరం ఉంది. అది చదివింది గణేష్ భార్య. అందులో, చెల్లమ్మ, నువ్వు నాకు తోడబుట్టకున్నా నాకు చెల్లివే. నీ తిండి, పుష్టి మరియు బట్టల మీద అత్యాశతో లేని అత్తని ఉంది అని చెబుతున్నావు. నువ్వు ఎందుకలా చెబుతున్నావో నాకంతా తెలుసు. గణేషు చాలా మంచివాడు. అత్యాశకు పోయి గణేష్ వల్ల కాని వస్తువులని కూడా అప్పు చేసి మరీ కొనిపిస్తున్నావు. బంధువులని కూడా దూరం చేస్తున్నావు. నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. ఇప్పటికైనా నువ్వు మారి గణేష్ని బాగా చూసుకో అని చెప్పాడు. అది చూసి గణేష్ భార్య తనెంత పెద్ద తప్పు చేస్తుందో తెలుసుకొని మనసులో అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంది. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.